ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లోని వార్తలు మనం గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఫోటో ఐటమ్స్ చూస్తున్నాం మనం, కేసీఆర్కు దూదిపూల అభిషేకం చేశారు. ఇక్కడ దీనికి సంబంధించి పథకాలు అమలు చేయక పంటను కొనక గోసపుచ్చుకుంటున్నటువంటి కాంగ్రెస్ సర్కారు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను కంటికి రెప్పలా చూసుకున్న కేసీఆర్ పాలనే మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ముక్రా ఆకేలో కేసీఆర్ చిత్రపటానికి పత్తి రైతులు ఇలా దూది పూలతో అభిషేకం చేశారు. ఏదైతే కేసీఆర్ సర్కార్ టైంలోనే అన్ని సకాలంలో అందాయి, సకాలంలో వచ్చాయి. రుణమాఫీ కావచ్చు, ఏదైతే మిగతా అంశాలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, మిగతా పంటలకు సంబంధించి యూరియా కావచ్చు, పంటలకు కావచ్చు, లేకుంటే విత్తనాలు కావచ్చు, అలాగే పండించిన పంటను కూడా గిట్టుబాటు ధర ఇవ్వడం కావచ్చు, లేకుంటే టైంకి కొనడం కావచ్చు, కళలు కావచ్చు, ఏ నష్టం పరిహారం కావచ్చు, అన్నీ కూడా కేసీఆర్ సర్కారంలో అన్ని టైంకి వచ్చాయని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారులో రావట్లేదని చెప్పేసి దీనికి సంబంధించి ఈ ఫోటో ఐటమ్కి సంబంధించి మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. ఏదైతే రైతులు కేసీఆర్ మళ్ళీ రావాలంటూ కూడా కోరుతూ వాళ్ళ యొక్క అభిమతాన్ని వాళ్ళు చూపిస్తున్నటువంటి అంశం. ప్రభుత్వాల తీరుపై పత్తి రైతు రణం. ఇంకోవైపు మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంకొక ఫోటో కింద చూస్తున్నాం మనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ శనివారం కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద పత్తి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏదైతే పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో వారికి మద్దతుగా ఎమ్మెల్యే కోవాలక్ష్మి హాజరయ్య, అలాగే రాష్ట్ర బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వాళ్ళకి మద్దతు తెలిపి వాళ్ళ ఆందోళనకు కూడా పాల్పంచుకున్నటువంటి సందర్భం దానికి చూడొచ్చు మనం. ఇక దీనికి సంబంధించి ఇక్కడ వార్తను చూడొచ్చు. రంగుపై కొర్రీలు, రైతుల గగ్గోలు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. వర్షాలకు రంగు మారిన మక్క, సోయా, ధాన్యం కొనుగోలుకు సర్కారు సస్యమీర అంటూ కూడా ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. మోంతా ఎఫెక్ట్తో పలు పంటలకు నష్టం వాటిల్లింది. ఎఫ్ఏక్యూ ఉంటేనే కొంటామంటూ కూడా ప్రభుత్వం చెబుతుంది. ఏదైతే ఎఫ్ఏక్యూ ఉంటేనే కొంటామంటూ చెప్తుంది, దాని అర్థం చూసుకోవాలి. ప్రధానంగా ఏదైతే తేమ శాతంకి సంబంధించి కొర్రీలు పెడుతున్నటువంటి అంశం, దానికి సంబంధించి ప్రభుత్వం అలా చెబుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఏదైతే రైతులను తిప్పి పంపుతున్న అధికారులు 17 లక్షల టన్నుల మక్కలకు కొన్నది 40,000. ఏదైతే దాదాపు పంట మొత్తం మక్కలకు సంబంధించినటువంటి పంట, కేవలం ఓన్లీ మక్కలకు సంబంధించినటువంటి పంటనే 17 లక్షల టన్నుల మక్క పండింది. 17 లక్షల టన్నుల మక్క పండితే ఇందులో 40,000 టన్నులే మాత్రం కొన్నటువంటి సందర్భం. అంటే ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. కనీసం ఏదైతే 17 లక్షలు ఎక్కడ, 40,000 కొనడం ఎక్కడ, అంటే ఇంకా 6 లక్షల చిల్లర టన్నుల మక్కని ప్రభుత్వం కొనాలి. కొనక ససేమీర్ అంటూ దళారులను పెంచి పోషించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తుందని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా దళారీ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరుండి నడిపిస్తుందనేది వీరు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా రైతులకు న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే ఇలాగే రోజు ఆందోళనలు కొనసాగుతాయని చెప్తున్నారు. అలాగే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా మద్దతు ధర ఇచ్చేంత వరకు, పండించిన పంట ప్రభుత్వం కొనేంత వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది, రైతుల పక్షాన పోరాడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి అంశం. 4,000 టన్నులకు మించి సోయా కొనలే. ఏదైతే 4,000 టన్నులకు పైపడి ఉన్నటువంటి పంట సోయా, ఏదైతే సోయాకు సంబంధించి కూడా ప్రభుత్వం కొనుగోలు జరపట్లేదనేది ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నష్టపోయినటువంటి రైతును వదిలేస్తున్న ప్రభుత్వం, ఏదైతే ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోవట్లేదో, ఏదైతే రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతుల పక్షాన ఎట్టి పరిస్థితుల్లో ఉండట్లేదని చెప్పేసి క్లియర్ కట్గా వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన బట్టి అర్థం చేసుకోవచ్చు. సర్కారు వద్దంటే పంట ఎవరు కొంటారు? వాస్తవంగా రైతు ప్రశ్నిస్తున్నాడు. సర్కారే వద్దంటే పంట ఎవరు కొంటారంటూ కూడా రైతు ప్రశ్నిస్తున్నాడు. సర్కారు కొనాల్సిందే కదా, ఖచ్చితంగా కొంటామని హామీ ఇచ్చారు, హామీని నిలబెట్టుకోవాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అలాగే తిరస్కరణపై కూడా, ఏదైతే కొనమని చెప్తున్నటువంటి ప్రభుత్వం పైన కూడా ఆగ్రహావేశాలు రాజుకుంటున్నటువంటి అంశం సంబంధించి మనం క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయినటువంటి ప్రజలకు ఎక్కడైనా ఏ కాలంలోనైనా సర్కారు అండగా ఉంటుంది, మానవీయత కోణంతో ఆదుకుంటుంది. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మానవత్వాన్ని మరిచింది. రంగుమారినటువంటి పంటలను కొనకుండా అన్నదాతలను అరిగోస పెడుతుంది. ఏదైతే ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి అంశం మనం, ఏదైతే రంగు మారినటువంటి పంటను కూడా ఇక్కడ కాంగ్రెస్ సర్కారు కొనని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పంట 2 రైతుల ఆత్మహత్య. ఏదైతే కాంగ్రెస్ సర్కారు వచ్చి నుంచి రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటున్నారు, ఏదో ఒక కారణంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాగే ఏదైతే సుఖేందర్ రెడ్డి అలాగే ఆదినారాయణ ఇద్దరు కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పు మీద పడడంతో మనోవేదనకు లోనయ్యి నల్గొండ జిల్లా
ములుగు జిల్లాలో కూడా ఈ విషయం జరిగింది. దానికి సంబంధించి వార్తను క్లియర్గా చూడొచ్చు. ఇక మరొక వార్తను చూద్దాం. ఇక్కడ సైడ్కి జూబ్లీస్లో మళ్ళీ గూండాగిరి రాజ్యం స్టార్ట్ అయిందంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. గెలిచి 24 గంటలు దాటక ముందే కాంగ్రెస్ దౌర్జన్యం స్టార్ట్ చేస్తుందంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం మనం. దారి కాచి బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్పై అర్ధరాత్రి దాడి చేశారంటూ కూడా ఇక్కడ రాశారు. రహమత్ నగర్లో జరిగినటువంటి కాంగ్రెస్ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ నివాసానికి వెళ్ళి పరామర్శిస్తున్న కేటీఆర్, అలాగే ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి జూబ్లీస్ అభ్యర్థి కూడా సునీత గోపీనాథ్ కూడా పక్కన ఉన్నారు. కాంగ్రెస్ బరి తెగిస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఏదైతే కేటీఆర్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం, దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించిన నేపథ్యంలో వారికి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడినటువంటి బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్కు పరామర్శ, అలాగే జూబ్లీస్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటికి వెళ్ళి కూడా వారికి కూడా ఓడిపోయిన సందర్భంగా వారికి కూడా ధైర్యం చెప్పారు. ఓటమిలు గెలుపోటములు రాజకీయాల సహజం అంటూ కూడా వారికి కూడా చెప్పినటువంటి సందర్భం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీ గుండా యుద్ధానికి పాల్పడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రహమత్ నగర్ డివిజన్కు చెందినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకేష్ క్రిస్టఫర్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసి కేటీఆర్ శనివారం ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత కూడా గూండాగిరి ఇలా స్టార్ట్ అయిందంటూ కూడా దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ రాకేష్ను పరామర్శిస్తున్న కేటీఆర్, ఏదైతే అటు చేతికి గాయమైంది, ఇటు కాలికి కూడా గాయమైనటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఏదైతే కాంగ్రెస్ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని రాకేష్కు ఆయన కుటుంబ సభ్యులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎన్నికల్లో విజయం సాధించినా ఏనాడు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగలేదని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి తర్వాత బీఆర్ఎస్ చిహ్నమైనటువంటి కారును క్రేన్ ద్వారా తీసుకెళ్లి ధ్వంసం చేయడం కాంగ్రెస్ నేతల నైజాన్ని బయట పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, దానికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా వారికి సమాధానం చెప్తారు, బుద్ధి చెప్తారంటూ కూడా కేటీఆర్ నిన్న పర్యటించినటువంటి సందర్భంలో చెప్పినటువంటి అంశం. మిగతా వార్తను గమనించినట్లయితే ఏదైతే పార్టీ కోటతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్టు లీకులు వస్తున్నటువంటి సందర్భం. ప్రధానంగా ఏదైతే 42 బీసీలకు సంబంధించి 42 రిజర్వేషన్ అంశం సంబంధించి కూడా ఖచ్చితంగా అది తుంగలో తొక్కే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టు. అయితే గతంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఆధారంగానే వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అలాంటప్పుడు ఇవన్నీ లీకులు ఎందుకు, ఇవన్నీ ఫైట్లు ఎందుకు అంటూ కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. బీసీ లోకం కూడా దీనిపైన కాంగ్రెస్ పార్టీ పైన సీరియస్ అవుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి వార్తలు మనం చూస్తున్నాం. పార్టీ కోటతోనే స్థానికం, కాంగ్రెస్ అధిష్టానం ముందు రేవంత్ ప్రతిపాదన, రేపటి కేబినెట్లో చర్చించి పాత పద్ధతిపై నిర్ణయం తీసుకునే అవకాశం. 24న హైకోర్టుకు కోటపై నివేదించనున్న ప్రభుత్వం. డిసెంబర్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఏదైతే బీసీలకు మళ్ళీ మోసం చేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు దీనికి సంబంధించి ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా బీసీలకు 42% పక్కకే, ఏదైతే 42% ప్రభుత్వ పరంగా ఇస్తామన్నటువంటి రిజర్వేషన్ సంబంధించి అది కూడా చట్టం అధికారికంగా ఇస్తామన్నటువంటి ఏదైతే హామీకి సంబంధించి తుంగలో తొక్కుతున్నటువంటి అంశమే ప్రధానంగా. అది కాదు పోదు అన్న విషయం కూడా కాంగ్రెస్ పార్టీకి తెలిసే ఇవన్నీ నాటకాలకు తెరలేపిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతుంది. అదే నిజమవుతుంది. ఏదైతే పాత పద్ధతిలోనే రిజర్వేషన్ సంబంధించి ఏదైతే 23 కావచ్చు, 25% కావచ్చు, దానికి సంబంధించిన వెళ్ళేందుకే అంతకు మించి సాధ్యం కాదని కూడా తెలిసే వీళ్ళు ఇట్లా కపట నాటకాలు ఆడుకుంటూ బీసీలను మోసం చేసే దిశగా వీళ్ళు అడుగులు వేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఆరోపిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఇప్పుడు నిజం కాబోతుంది. ఏదైతే 57వసారి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. ఏదైతే ప్రభుత్వ పరంగా 42% బీసీ రిజర్వేషన్ను పక్కన పెట్టి పార్టీపరమైనటువంటి రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50% మించి రిజర్వేషన్ల అమలుకు కోర్టు అంగీకరించకపోవడంతో పాత పద్ధతి ప్రకారమే ముందుకెళ్లాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక 52వసారి శనివారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీపరమైన రిజర్వేషన్ల ప్రతిపాదనను కాంగ్రెస్ సర్కారుకు వివరించినట్లు కూడా తెలుస్తుంది. వివరించే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి 2వ పేజీల దీనికి సంబంధించి వార్త ఉంది. దీనికి సంబంధించి క్లియర్ కట్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. అధిష్టానం ముందు
పెట్టగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగా డిసెంబర్ తొలి వారంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో 2 ఏళ్లు పూర్తి కానుంది. ఈ 2 ఏళ్లలో తాము చేసినటువంటి పనులను ప్రజల ముందు పెట్టడానికి వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈలోపే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి వేడుకలకు వీలు పడదని భావించి షెడ్యూల్ జారీని డిసెంబర్ 2వ వారానికి వాయిదా వేసినట్టు తెలిసింది. వేడుక పూర్తయిన రోజు లేదా మరుసటి రోజు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమాయత్తం కావాలని ప్రభుత్వ పెద్దలు అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్కు కాంగ్రెస్ అధిష్టానం తూట్లు పొడిచిందంటే ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా ముందుకు వెళ్లడని చెప్పినట్టు సమాచారం. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఏదైతే అప్పుడు పెట్టినటువంటి సభ కామారెడ్డిలో డిక్లరేషన్కి సంబంధించి హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పుడు తుంగల తొక్కడానికి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఏదైతే రేపు క్యాబినెట్ కూడా భేటీ కానుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల క్యాబినెట్ భేటీ కానున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ద్రోహి బీసీ అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడవచ్చు. బీసీ డిక్లరేషన్ పేరిట పచ్చి మోసం జరుగుతుందంటూ కూడా ఈ వార్తను బట్టి చెప్పొచ్చు. చట్టం ఎలా చేయాలనో తెలియని దద్దమ్మలున్న ప్రభుత్వం ఇది అంటూ కూడా వాళ్ళు ఫైర్ అవుతున్నటువంటి అంశం. ఊసర వెలిలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం సంబంధించి రాజ్యాధికార సాధనతోనే బీసీలకు న్యాయం జరుగుతుందంటూ కూడా చిరంజీవులు చెబుతున్నటువంటి అంశం. కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభ ఉండబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి క్లియర్ కట్ మన వార్త చూడొచ్చు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట మోసం చేశారు. కామారెడ్డిలో నిర్వహించినటువంటి బీసీ ఆక్రోశ సభలో మాట్లాడుతున్న జస్టిస్ ఈశ్వరయ్య వేదికపై రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అలాగే బీసీ నాయకులు ఉన్నారు. దీనికి సంబంధించి వార్త చూడొచ్చు. ఏదైతే రాజ్యాధికారంతోనే బీసీలకు మేలు జరుగుతుందంటూ కూడా వాళ్ళు చెప్పిన సందర్భం. రాజ్యాధికారంతోనే బీసీలకు మేలు జరుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. అన్నింట్లోనూ 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత మోసం చేసిందని విమర్శించారు. బీసీలను మభ్యపెట్టడానికే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నోటిఫికేషన్ జారీ చేశారని, రిజర్వేషన్లు 50% దాటవద్దని హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీజేపీ అడ్డుపడుతుందని మండిపడ్డారు. కామారెడ్డి పోరాటాల గడ్డ అని, ఇక్కడి నుంచే బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే బీసీలంతా ఉద్యమిస్తే తప్ప వాటా దక్కదని ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ మరకంటి భూమన్న అన్నారు. అలాగే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి వీళ్ళు తుంగలో తొక్కుతున్నారంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు రగిలిస్తున్నటువంటి అంశం. ఖచ్చితంగా ఇక మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం మనం. రైట్, కాంగ్రెస్ కండువా కప్పుకున్నామంటూ కూడా ఏదైతే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం, దానికి సంబంధించి ఏదైతే రోజువారీగా వారికి సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నాయి అసెంబ్లీ స్థానంలో, ఏదైతే స్పీకర్ ఆధ్వర్యంలో. దానికి సంబంధించి చూడొచ్చు. అభివృద్ధి కోసమే కలిసాం, ఫిరాయింపు కిందికి రాదు అంటూ కూడా వాళ్ళు చెబుతున్నట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. క్రాస్ ఎగ్జామినేషన్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఈ వాదన ఇలా ఉందంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. స్పీకర్ ధిక్కరణపై రేపు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మాట వాస్తవమేనని, అది పార్టీ ఫిరాయింపు కిందకు రాదని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాదించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ముందు శనివారం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొనే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ న్యాయవాది వెంకటేశ్వరరావు ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్నటువంటి సాక్ష్యాలను చూపించి దానికి సంబంధించి కూడా మాట్లాడినటువంటి సందర్భం వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయాన్ని అంగీకరించినట్టు తెలిసింది. సీఎంను కలిసినప్పుడు కప్పి ఉంటారని, కండువా కప్పుకున్నాం కానీ పార్టీ ఫిరాయించలేదని
అన్నట్టు సమాచారం. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తాము కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎంను, కాంగ్రెస్ పెద్దలను కలిశామంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వారు చేరిన తేదీ, ఆ తర్వాత వారు చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరు కావడం వాటిపై న్యాయవాదులు ప్రశ్నించారు. అన్నీ ఒప్పుకున్న ఎమ్మెల్యేలు చివరకు అది ఫిరాయింపు కిందకి రాదని సమాధానం ఇచ్చారు. క్రాస్ ఎగ్జామినేషన్లో ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలను స్పీకర్ వద్ద నమోదు చేయించారు. వచ్చే వారమే వాదనలు ఉంటాయంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. స్పీకర్ వద్ద ఇప్పటివరకు 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతున్నది. ప్రస్తుతం వారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఇప్పుడు విచారణ ప్రక్రియలోని చివరి ఘట్టం మొదలు కానుంది. వచ్చే వారం 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దానికి సంబంధించి చూడొచ్చు. ఇది సెకండ్ పేజీలో ఉంది. సెకండ్ పేజీ చూసే ప్రయత్నం చేద్దాం మనం క్లియర్ కట్గా. రైట్, ఇంకా మిగతా చూడొచ్చు. లైసెన్సులకు గాలం 5,000 కోట్ల బేరం అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. బ్లాక్ మార్కెట్లో మద్యం దుకాణాల వేలం జరుగుతుందంటూ కూడా చూడొచ్చు. కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నటువంటి సిండికేట్లు, అలాగే ఎక్సైజ్ స్టేషన్ల ఒప్పందాలు, పోలీసులే సాక్షులుగా మారుతున్నారంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ప్రతి ఒప్పందానికి 3.5 లక్షల మామూలు అంటూ కూడా చూస్తున్నారు. నిద్ర నటిస్తున్నటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అంటూ కూడా ఏసీబీ కూడా ఇందులో ఉంది అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఏదైతే మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం ఆనవాయితీ. సిండికేట్లకు అవకాశం ఇవ్వకుండా లక్కీ లాటరీలో లైసెన్సు ఎవరికి దక్కిందో వారే దుకాణం నిర్వహించేలా చూడటం ఈ విధానం ప్రధాన లక్ష్యం. లేదంటే విచారణ లేకుండా లైసెన్సు క్యాన్సిల్ చేయవచ్చు అనే అంశం. దానికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు మనం. ఇంకా దీనికి సంబంధించి 6 పేజీలో ఉంది. 6 పేజీలో చూద్దాం. ఇప్పుడు ఈ చట్టాన్ని తుంగలో తొక్కుతూ లిక్కర్ వ్యాపారంలో కొత్త ట్రెండ్ మొదలైంది. లాటరీ ద్వారా లైసెన్సులు పొందినటువంటి వ్యాపారులు బ్లాక్ మార్కెట్లోకి వచ్చారు. తమ లైసెన్సులను వేలానికి పెట్టారు. లక్కు తగలని పాత సిండికేట్లు కొత్త లైసెన్సుదారుల నుంచి దుకాణాలు తీసుకుంటున్నారు. దుకాణం డిమాండ్ను బట్టి 1 కోటి నుంచి 3 కోట్ల వరకు లైసెన్సులను లీజుకి ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 5,000 కోట్ల మేర బేరలో జరిగినట్టు ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతోంది. ఏదైతే ఓ జిల్లాలోని పరిస్థితి ఇలా ఉందంటూ కూడా ఎగ్జాంపుల్ చూపిస్తూ ఇక్కడ క్లియర్ కట్గా కొన్ని డీటెయిల్స్ పెట్టారు. దుకాణం సంఖ్య, లీజు ధర. దుకాణం 1 చూసుకున్నట్లయితే లీజు ధర 1.75 కోట్లట, రెండో దుకాణానికి 3.7 కోట్లంట. అత్యధికంగా రెండో దుకాణానికి సంబంధించి 3.7, మూడో దుకాణం 2.7 కోట్లు, నాలుగో దుకాణం 1.7 కోట్లు, ఆరో దుకాణం 1.7, 7 దుకాణం 1.7 కోట్లు. రైట్, ఇక 10వ దుకాణం కూడా 3.7 కోట్లు, ఇక 12వ దుకాణం కూడా 2.2 కోట్లు. ఏదైతే దీనికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. ఇందులో ఇంకా డీటెయిల్గా చూడొచ్చు. ఏదైతే క్వార్టర్ మీద కూడా 30 రూపాయలు ఎంఆర్పి ఉల్లంఘన కూడా జరుగుతున్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. కోట్లు పెట్టి లైసెన్స్ తీసుకున్నటువంటి వారికి సిండికేట్లు తిరిగి తమ పెట్టుబడి ఎలా రాబట్టుకుంటారనే దానిపై చర్చ జరుగుతున్నట్టు కూడా క్లియర్గా మనం వార్త చూడొచ్చు. రైట్, నవంబర్కి లక్ష్యం దాటిన అప్పులు అంటూ కూడా ఇంకా మరొక వార్త చూడొచ్చు. లెక్కల రూపంలో బడ్జెట్ ప్రతిపాదనలు మించి 102% రుణాలు తీసుకున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారంటూ కూడా ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన అటువంటి 4 నెలల్లో రేవంత్ సర్కారు మరో 30% అప్పులు చేసే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. రాష్ట్ర సొంత ఆదాయ రాబడులు పెంచుకోవడంలో సర్కారు విఫలమైనట్టు కూడా చెబుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి వార్త మనం చూస్తున్నాం. అప్పుల సమీకరణలో మాత్రం ఆరాటం జరుగుతున్నట్టు కూడా చూడొచ్చు. తెలంగాణ ఏర్పాటైనటువంటి తర్వాత 12 ఏళ్లలో బడ్జెట్ రుణ ప్రతిపాదనలు నవంబర్ నెల నాటికి చేసినటువంటి అప్పులు శాతం వివరాల్లో కోట్లలో ఉంది. ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రుణ లక్ష్యం నవంబర్ నాటికి శాతం 2014-15 బడ్జెట్ లక్ష్యం 17,000 కోట్ల చిల్లర ఉంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అలాగే చూడొచ్చు. లెక్కల ప్రకారం మొత్తానికి ఓవరాల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి చేసినప్పుడు కూడా 2019-20కి 24,000, అలాగే నవంబర్ నాటికి 20,000, అలాగే దాని శాతం చూసుకున్నట్లయితే 83.56%. ఇక కాంగ్రెస్ పాలనలో చూసుకున్నట్లయితే 2024-25 చూసుకున్నట్లయితే 49,000 బడ్జెట్ రుణ లక్ష్యం పెట్టుకున్నారు. అలాగే నవంబర్ నాటికి 37,000 తీసుకొచ్చినటువంటి అప్పు, దానికి సంబంధించి రుణం తీసుకొచ్చినటువంటి అంశం. ఏదైతే 2014-2024 కూడా పోల్చుకుంటే గిట్ట బీఆర్ఎస్ సర్కారు చేసినటువంటి రుణం 17,000 కోట్లు అయితే కాంగ్రెస్ సర్కారు 2024-25 తీసుకొచ్చినటువంటి రుణం 49,000 కోట్లు, అంటే దాదాపు 50,000 కోట్లు, అంటే 33,000 కోట్లకు సంబంధించి అదనంగా తీసుకొచ్చింది. అంటే తెచ్చిన డబ్బు ఎటుపోతుంది అనేది కూడా అందరిలో
ప్రశ్న వర్షం కురుస్తున్నటువంటి అంశం దానికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. 2025, 26 54,000 కోట్లు ఏదైతే 102 నవంబర్ 18 నాటికి 102% పెరిగిపోయింది. దానికి సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. 7 ఏళ్లలో తొలి 6 నెలల్లో వచ్చినటువంటి రెవెన్యూ ఆదాయం వివరాలు కోట్లలో. ఏదైతే ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయం ఎట్లా వస్తుంది, ఎప్పుడు ఎంత వచ్చింది అనేది క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రతిపాదన సెప్టెంబర్ నాటికి శాతం అంటూ చూడొచ్చు. ప్రధానంగా కోవిడ్ టైంలో చూద్దాం. 2020-21 1,43,000 కోట్ల పైచిలకు, అలాగే సెప్టెంబర్ నాటికి 37,000 కోట్లు, 26.51% కోవిడ్ కాలంలో వచ్చింది. మళ్ళీ కోవిడ్ కాలం రెండో సంవత్సరం 21-22 టైంలో 1,76,000, దాంట్లో 30% వచ్చింది. ఇక ఏదైతే కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయినప్పుడు చూసుకున్నట్లయితే 2023-24 2,16,000, అలాగే ఏదైతే 2024-25 సంబంధించి కూడా చూసుకున్నట్లయితే 2,21,000 సంబంధించి బడ్జెట్లో ప్రతిపాదన జరిగింది. దాంట్లో సెప్టెంబర్ నాటికి 75,000 సంబంధించి 34.10%కు వెళ్ళినటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు మనం. రైట్, ఇక మిగతా వార్త చూసుకున్నట్లయితే ఫిర్ క్యా కరు అంటూ కూడా ఏదైతే ఒక వార్త చూస్తున్నాం మనం. ఏదైతే మన వద్దకు ఫైలు ఏమీ రావా అంటూ అధికారులకు మంత్రి అజార్ ప్రశ్నిస్తున్నట్టు దానికి సంబంధించి కూడా క్లియర్గా చూడొచ్చు. 2 ఏళ్లుగా ఒక్క ఫైలు కూడా రాలేదని తెలిపిన అధికారులు మరి నేనేం చేయాలంటూ అసహనం వ్యక్తం చేసినటువంటి మంత్రి అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. పనిలేని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ ఎందుకు ఇచ్చారని అసంతృప్తి ఆయన వ్యక్తం చేసినట్లు ఇక్కడ వార్తను చూస్తున్నాం. ఏదైతే మంత్రి ప్రశ్నిస్తున్నాడు దీనికి సంబంధించి చూడొచ్చు. మంత్రి మీ ఫైలు కూడా పట్టుకురండి అంటే అధికారేమో లేవు సార్ అన్నాడంట. అలాగే మంత్రి మరో క్వశ్చన్ వేశారు, ఒక్క ఫైల్ కూడా లేదా అంటే అధికారేమో లేదు సార్, 2 ఏళ్లుగా మన శాఖకు ఒక్క ఫైలు కూడా రాలేదంటూ కూడా సమాధానం చెప్పినట్టు ఇక్కడ వార్తను చూడొచ్చు. మరొక ప్రశ్న వేశాడు మంత్రి, అదేంటి ఒక్క ఫైల్ కూడా రాలేదా అంటే మన శాఖలో ఏ పని లేనట్టా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తే అధికారి మౌనంగా మరొకసారి చెప్పండి అసలు మన శాఖలోని కార్యకలాపాలు ఏంటి, మీరు రోజు ఏం పని చేస్తారు అని అడగగా అధికారి గతంలో కార్పొరేషన్లు సహకార సంస్థలకు సంబంధించినటువంటి పాలసీల తయారీ అలాగే వాటి అమలుపై పర్యవేక్షణ తాలూకు విధులు ఉండేవి సార్, 2 ఏళ్లుగా మాకు ఏ పని లేదంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చాడట అధికారి. మంత్రి మరి అధికారి వంక ఆశ్చర్యంగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడట. ఇటీవల సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజార్కు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖకు చెందినటువంటి ఓ ఉన్నతాధికారికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇదంటూ కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ విధులు బాధ్యతలు అంటూ ఆ విధులు ఏంటి బాధ్యతలు ఏంటంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తారు. రాష్ట్ర స్థాయిలోని ప్రభుత్వ సంస్థలు స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ SLPE అలాగే సహకార సంస్థలో సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికల రూపకల్పన సిఫార్సులు చేయడం వంటి అంశాలకు సంబంధించి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. SLPEలు సహకార సంస్థల పునర్నిర్మాణం సంస్కరణల అమలుపై పర్యవేక్షణ, SLPEలో సంస్కరణలకు సంబంధించినటువంటి విధానాల రూపకల్పనతో పాటు అయితే వాటి అమలుపై నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ప్రభుత్వ విభాగాలు సంస్థలకు పాలనాపరమైనటువంటి సమస్యలపై సలహాలు సూచనలు ఇస్తుంది. బోర్డు పనితీరు, కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, నియామకాలు తదితర అంశాలపై కూడా సలహాలు ఇస్తుంది అంటూ కూడా దీనికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే దీనికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. నిర్వీర్యంగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ అంటూ కూడా చూస్తున్నాం మనం. రాష్ట్ర స్థాయిలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థలు సంస్కరణలు చేయడంతో పాటు వాటి అమలు తీరును పర్యవేక్షించేందుకు 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను ఏర్పాటు చేశారు. సంస్కరణలు విజన్ డాక్యుమెంట్ పేరుతో అప్పట్లో కూడా చేసినటువంటి సందర్భం దానికి సంబంధించి క్లియర్గా మనం చూస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఏదైతే ఈ నేపథ్యంలో అసలు ఏ పని లేదంటూ కూడా మంత్రి హాజరు అధికారులను ప్రశ్నించినటువంటి అంశం మనం క్లియర్ కట్గా మనం చూస్తున్నటువంటి అంశం.